వచనాల మధ్య సచివాలయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నిన్న బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత వెంటనే 5 ఫైళ్లపైన ఆయన సంతకం చేశారు. వెంటనే జీవోలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. చూస్తే ఎన్నికల హామీల అమలుపై తొలి సంతకాలతో చంద్రబాబు పాలన ప్రారంభమైంది. సంక్షేమం, ఉపాధి, ఉద్యోగం, వ్యవసాయం, నైపుణ్యం ఈ 5 రంగాలకు సంబంధించిన ఫైళ్లపై ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు పెట్టారు. సంబంధిత జీవోలను కూడా వెంటనే జారీ చేశారు. బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన నిన్న వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సతీమణి భువనేశ్వరితో కలిసి తన ఛాంబర్లో అడుగుపెట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 5 కీలక హామీల అమలుపై నిర్ణయం తీసుకున్నారు. $16,347 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసేలా మెగా డిఎస్సీని ప్రకటిస్తూ ఆ ఫైలుపైనే చంద్రబాబు తొలి సంతకం చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టడం ఇదే తొలిసారి. ఇక జగన్ సర్కార్ రైతుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించేలా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చంద్రబాబు రెండో సంతకం చేశారు. రైతుల భూములను వివాదాస్పదం చేసి కబ్జాదారులకు కోరలు తొడిగేలా రూపొందించిన ఈ చట్టాన్ని సమాధి చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ చట్టంలోని లోపాలు, లోటుపాట్లను ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సవివరంగా చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం పెడతానని బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారు. పేదల పింఛన్ మొత్తాన్ని 3,000 నుంచి ఒకేసారి 4,000కు పెంచారు. చంద్రబాబు తన మూడో సంతకాన్ని ఈ ఫైల్ పైన చేశారు. 2019లోనే చంద్రబాబు పింఛన్ను 2,000 చేశారు. దీనిని 3,000కు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ విడతల వారి పాట పాడారు. ఏటా 250 చొప్పున పెంచుతూ 5 ఏళ్లలో 3,000 చేశారు. చంద్రబాబు ఇప్పుడు ఒకే విడతలో 1000 పెంచేశారు. దీనివల్ల 66 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. మేము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచే పెరిగిన పింఛన్ను అమలు చేస్తామని, ఈ మొత్తాన్ని కూడా కలిపి జూన్లో 7,000 ఇస్తామని చెప్పాం. దీని ప్రకారం జూలైలో ఈ 3 నెలల బకాయి 3,000, పెరిగిన పింఛన్ 4,000 కలిపి మొత్తం 7,000 అందుతాయి. అలాగే దివ్యాంగుల పింఛన్ 4,000 నుంచి 6,000కు పెంచుతున్నాం. వారికి ఆ బకాయిలతో కలిపి జూలైలో 12,000 అందుతుంది అని చంద్రబాబు వివరించారు. జగన్ రాగానే మూసేసిన అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ చంద్రబాబు 4వ సంతకం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం, అల్పాహారాన్ని 5కే అందించింది. ఇక వందల సంఖ్యలో వీటిని ఏర్పాటు చేశారు. పేదలు, కూలీలతో పాటు వివిధ పనులపై పట్టణాలకు వచ్చే ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించారు. టీడీపీ ప్రభుత్వాన్ని బ్రాండ్గా నిలిచిన అన్న క్యాంటీన్లను జగన్ మూసివేయించారు. ఆ భవనాలను వార్డు సచివాలయాలు, ఇతర అవసరాలకు వాడుకున్నారు. ప్రస్తుతం ఎన్ని వీలైతే అన్ని అన్న క్యాంటీన్ల ప్రారంభిస్తామని, దశలవారీగా మిగిలిన వాటిని అందుబాటులోకి తెస్తాము అని చంద్రబాబు తెలియజేశారు. ఇక రాష్ట్రంలోని యువత, ప్రైవేటు ఉద్యోగుల్లో ఎటువంటి ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయో తెలుసుకుని వారికి మరింత నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించిన నైపుణ్య గణన నిర్వహణపై చంద్రబాబు 5వ సంతకం చేశారు. వేడుకలా సాగిన తొలి సంతకాల కార్యక్రమానికి కొత్త మంత్రులు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నిన్న సాయంత్రం 4:41 చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో గతంలో తాను వినియోగించిన కార్యాలయాన్నే ఆయన ఈసారి ఎంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయాన్ని సుందరంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ బాధ్యతలు స్వీకరించారు. తొలి సంతకాలకు సంబంధించిన లబ్ధిదారులు, సచివాలయ ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆయన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం పూర్తయిన వెంటనే సచివాలయ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది.
ఇండియా కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్న ఆయన కూటమి హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన అంశాన్ని పోస్ట్ చేశారు.